ఇక తాయారు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో గాయత్రి ఇక తప్పక మాధవ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇక ఈ విషయం మహా వాళ్ళకి చెప్పకుండా బావ అంటే నాకిష్టం లేదు. నేను తనని పెళ్లి చేసుకోలేనని గాయత్రి చెప్తుంది మహా వాళ్ళతో. ఇలా అందరినీ బాధపెట్టినందుకు గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అంతా నా కర్మ అనుకుంటూ తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది గాయత్రి. మరోవైపు గాయత్రి ఇంకా గుడికి రావడం లేదేంటా అని మాధవ కంగారు పడుతూ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకన్నయ్య. వదిన, చక్రి, కేశవ అన్నయ్యలు వెళ్లారు కాబట్టి గాయత్రిని తప్పకుండా తీసుకొస్తారని కన్న ధైర్యం చెప్తాడు. ఇంతలో చక్రి వాళ్ళు వస్తారు. గాయత్రి కనిపించకపోవడంతో ఏమైంది, గాయత్రి రాలేదా, అత్తయ్య ఇంకా బయటికి వెళ్ళలేదా అని మాధవ అడుగుతాడు. గాయత్రి రానని చెప్పింది అన్నయ్య అని కేశవ చెప్తాడు. ఈ మాట వినగానే మాధవ నమ్మలేకపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు, గాయత్రి రానని చెప్పడం ఏంటి అని అడుగుతాడు. తనకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదంట, రానని చెప్పింది అని అంటాడు. లేదురా, గాయత్రి అలా చెప్పిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు మాధవ. లేదు పెద్ది, గాయత్రి అలానే చెప్పింది అంటూ మొత్తం జరిగిందంతా మహా చెప్తుంది. ఈ మాటలు విని మాధవ అలా నిల్చుండి ఉండిపోతాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇదంతా నా వల్లే పెద్ది. నేను అసలు మిమ్మల్ని పెళ్లికి ఒప్పించకపోయి ఉంటే మీరిప్పుడు ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చుండేది కాదు అని అంటుంది మహా. లేదమ్మా, నువ్వు నాకు మంచి చేశావు. ఇప్పుడు ఇలా ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్లే కదా గాయత్రి మనసులో నేను లేననే నిజం తెలిసింది అంటూ మాధవ ఓదార్స్తాడు. ఇంతలో పంతులు వచ్చి పెళ్లి జరుగుతుందా లేదా అని అడుగుతాడు. దీంతో లేదు పంతులు గారు, పెళ్లి జరగడం లేదని మాధవ చెప్తాడు. నేను ముందే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఇదిగో ఈ తాళిబొట్టు తీసుకోండని మాధవ్ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు పంతులు. తర్వాత మహా ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దీంతో కేశవ, కన్న ఫోన్ చేసి మాధవ చక్రిని రమ్మంటారు. ఏంట్రా, అర్జెంటుగా రమ్మన్నారని అడిగితే వదిన గదిలోకి వెళ్ళి ఏడుస్తూనే ఉంది. ఎంత పిలిచినా డోర్ మాత్రం తీయడం లేదు అని అంటారు. దీంతో మాధవ కంగారుగా వెళ్ళి డోర్ కొట్టి మహాని బయటికి రమ్మని పిలుస్తాడు. లేదు పెద్ది, మీకు నా మొహం చూపించలేను. నా వల్లే మీరు ఇంత బాధపడాల్సి వస్తుందని మహా ఏడుస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి బతిమలాడేసరికి బయటికి వస్తుంది. కాళ్ళ మీద పడబోతే మాధవ ఆపి, ఇలా చేస్తే ఎలాగమ్మా, నాకు నువ్వు బాధపడుతుంటేనే ఇంకా బాధగా ఉంది అని అంటాడు మాధవ. చక్రి, మహాని కాసేపు అలా చల్లగాలికి తిప్పు అంటూ మాధవ అంటాడు. మహాని పేరట్లోకి తీసుకెళ్ళి ఏదో సరదాగా మాట్లాడి మూడ్ చేయించేద్దామని చక్రి అనుకుంటాడు. కానీ అక్కడ కూడా మహా ఏడుస్తూనే ఉంటుంది. దీంతో చక్రి కూడా దొంగ ఏడుపు ఏడుస్తాడు. మీరెందుకు ఏడుస్తున్నారని అడిగితే మీ వల్ల నాకు నష్టం వచ్చింది, మరి ఏడవకుండా ఏం చేయను అని అంటాడు. దేనికి నష్టం అని అడిగితే పెళ్లి ఏర్పాట్ల కోసం 25,000 అప్పు చేశాను, పెళ్లి జరగలేదు, నాకు అప్పు మిగిలింది అని అంటాడు. మీరేం బాధపడకండి, ఆ డబ్బులు నేను ఇస్తానని మహా అంటుంది. అయినా ఈ ఇంటికి ఒక అమ్మాయి కోడలిగా వస్తే నేను వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నానని అస్సలు విషయం చెప్తుంది మహా. ఆ మాట విని చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తెల్లవారగానే మహా కొంచెం కుదుట పడుతుంది. మరోవైపు చక్రి, కేశవ, కన్న కూడా కాస్త తేరుకుంటారు. మాధవ్ మాత్రం కొంచెం డల్లుగా ఉంటాడు. నేను పనికి వెళ్తున్నాను, అన్నం కూరలు అన్నీ వండేశాను, మధ్యాహ్నం తినండి అని మాధవ చెప్తాడు. ఇంతలో చక్రి, అన్నయ్య నాకు ఉదయం నుంచి కాఫీ కూడా ఇవ్వలేదని అంటాడు. అయ్యో సారీరా, ఇప్పుడే చేసిస్తానని మాధవ్ లోపలికి వెళ్తాడు. ఇది వినగానే మహాకి చాలా కోపం వస్తుంది. ఇంత బాధలో ఉంటే మీకు కాఫీ కావాల్సి వచ్చిందా అని చక్రిని తిడుతుంది మహా. సరిగ్గా అప్పుడే రే అన్నయ్య వెళ్ళిపోయాడా, కాఫీ ఇవ్వలేదు ఈరోజు అని కేశవ అంటాడు. దీంతో కేశవని కూడా వాయించేస్తూ ఉంటుంది మహా. ఇక మరోవైపు నారాయణ టీ షాప్ దగ్గర ఉండగా గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్న కుర్రాడి తండ్రి మరొకరు అక్కడికి వస్తారు. ఏమండి, ఇక్కడ పురుషోత్తం గారని దుబాయ్ నుంచి వచ్చారు, ఆయన మీకు తెలుసా అని నారాయణని అడుగుతాడు. ఆ తెలుసు, వాడి గురించి మీకెందుకు అని నారాయణ అడిగితే, ఇలా వాళ్ళ అమ్మాయి గాయత్రిని మా అబ్బాయికి చేసుకోబోతున్నాం, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేద్దామని వచ్చాం అని అంటారు. ఆహా, దొరికింది అవకాశమని నారాయణ ఉన్నవి లేనివి కలిపి చెప్పేస్తాడు. ఆ పురుషోత్తం గాడికి దుబాయ్లో సెకండ్ సెటప్ ఉంది, వాడి పెళ్ళం తాయారు పెద్ద గయ్యాలి గంప అంటూ మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. ఇక నారాయణ మాటలు విని వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. అయితే సరిగ్గా అప్పుడే మాధవ అక్కడికి వస్తాడు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు, అలా చెప్పడం తప్పు అంటూ వాళ్ళకి తాయారు ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్తాడు మాధవ. వాళ్ళంతా చాలా మంచి కుటుంబం, ముఖ్యంగా గాయత్రి అయితే బంగారం, మీరు దర్జాగా పెళ్లి చేసుకోవచ్చని చెప్తాడు మాధవ. ఈయన తాయారికి సొంత అన్నయ్య, నేను ఈయన కొడుకుని, మాకు కొన్ని ఆస్తు తగదాలు ఉన్నాయి, అందుకే మా నాన్న అలా తప్పుగా మాట్లాడారని మాధవ చెప్తాడు. ఈ మాటలు విని పెళ్లి వాళ్ళు కాస్త శాంతిస్తారు. నీలాంటి మంచి కుర్రాడు ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదని చెప్పి మాధవ్ని పొగిడి వెళ్ళిపోతారు. ఇక నారాయణ అయితే మాధవ్ని తెగ తిట్టుకుంటూ ఉంటాడు.
ఇక నారాయణ ఇంటికి వచ్చి మాధవ చేసిన పనికి తెగ తిడుతూ ఉంటాడు. ఏమైంది ఏంటని కన్నా మహా అడిగితే డైరెక్ట్గా చెప్పకుండా మాధవిని తిడుతూ మాట్లాడతాడు. ఉన్నాడుగా నాకొక సుపుత్రుడు, వాడి పెళ్ళికి నేను ఒక ప్లాన్ వేస్తే అది చెడగొట్టి వాళ్ళ గురించి గొప్పగా చెప్పి పెళ్లి సెట్ చేశాడు. అసలు ఇంత మంచోడు నా కడుపున ఎలా పుట్టాడో నాకు తెలియట్లేదని నారాయణ తిట్టుకుంటూ ఉంటాడు. మహా కన్నకి ఏం అర్థం కాదు. అసలు ఏమైందో అర్థమయ్యేలా చెప్తావా అని కన్న అడుగుతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.